హాయ్ హలో నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హరివాస్తు ఛానల్లో మనం ఒక లేటెస్ట్ ఎపిసోడ్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అష్టదిక్పాలకులకు సంబంధించిన స్థానాలు ఏంటి, అసలు ఎవరి స్థానం అనేది ఎక్కడ ఉంటుంది, మన ఇంటి మొత్తంలో అంటే ఒక గృహానికి సంబంధించిన క్షేత్రం మనం తీసుకుంటాం కదా, అంటే ఒక ఇల్లు అనుకోండి, లేదు అంటే స్థలం అనుకోండి, ఆ స్థలంలో అసలు ఎవరి స్థానం ఎక్కడ ఉంటుంది. సో ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే ఈ బోర్డ్కి సంబంధించినంత వరకు సార్ మాకు క్లియర్గా కనిపించట్లేదు అని అనొచ్చు. మీరు చిన్న బోర్డ్స్ మీద కాబట్టి నేను చెప్పిన పాయింట్స్ సరిగ్గా వినండి, స్కిప్ చేస్తూ వెళ్తే నేను కూడా ఏం చేయలేను. ఓకే, సో మొట్టమొదటిగా నేను మీకు దిక్కులకు సంబంధించిన పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఏంటంటే మనం ఆల్వేస్ ఏం చేస్తామంటే దీన్ని తూర్పుగా తీసుకుంటాం. సో తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, దాని తర్వాత నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము. సో ఈ విధంగా 8 దిక్కులకు సంబంధించిన పాయింట్స్ మీకు చెప్పాను. ఫస్ట్ దాని యొక్క పేర్లు చెప్పాను, మళ్ళీ ఇంగ్లీష్లో కూడా కొంతమంది చెప్పలేదంటారు. ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్. సో ఇవి మనకు 4 దిక్కులు, 4 విదిక్కులు, మొత్తం 8 దిక్కులు అని అనొచ్చు సింపుల్గా. సో ఇక్కడ మొట్టమొదటి స్థానం మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, పాలకుడెవరు. సో ఇక్కడ పా అని పెట్టాను సింపుల్గా షార్ట్కట్లో, అండ్ అధిపతి ఆ అని పెట్టాను, వర్గు అధిపతి సో వా అని పెట్టాను. అసలు ఈ అధిపతి ఏంటి, అసలు ఈ వర్గు అధిపతి ఏంటి, దాని తర్వాత పాలకుడు అంటే ఏంటి. సో మన ఇంటి లోపల సంబంధించినంత వరకు పాలకులు అనే వ్యక్తులు ఉంటారు. సో పాలకులు అంటే అసలు ఈ తూర్పు మొత్తాన్ని పాలించే వ్యక్తి ఎవరు. ఓకే, సో ఇది మొదటి పాయింట్. అలాగే ఆగ్నేయానికి సంబంధించిన ఈ ఏరియా మొత్తం పాలించేది ఎవరు. సో ఇది రెండో పాయింట్. సో నెక్స్ట్ దక్షిణానికి సంబంధించిన ఈ పాలించే వ్యక్తి ఎవరు. సో మూడో పాయింట్. నెక్స్ట్ నైరుతికి సంబంధించిన పాలించే వ్యక్తి ఎవరు, 4వ పాయింట్. సో పడమరకు సంబంధించి, వాయువ్యానికి సంబంధించి, ఉత్తరానికి సంబంధించి, ఈశాన్యానికి సంబంధించి ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ పాయింట్. సో ఒక్కొక్క అంశం అనేది నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను, వాళ్లకు సంబంధించిన పూర్తి డెప్త్ సమాచారం కూడా నేను మీకు చెప్తాను. సో మీరేం చేయాలంటే ఇవన్నీ క్షుణ్ణంగా వినాలి, దాని తర్వాత ఇవన్నీ రాసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. సో ఇందులో మీకు కేవలము వీటికి సంబంధించి చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే అసలు ఒక్కొక్క దిక్కుకు సంబంధించిన పూర్తి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వాళ్ళు యాక్టివ్గా ఉంటే మంచి ఏంటి, చెడేంటి, సో ఇవన్నీ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, మొట్టమొదటిగా తూర్పుకు సంబంధించిన పాలకుడు ఎవరు అంటే ఇంద్రుడు. రెండవది, నెక్స్ట్ ఇక్కడ అధిపతి ఎవరు అంటే సూర్యుడు. నెక్స్ట్ వర్గు అధిపతి గరుడ పక్షి. సో ఇక్కడ పాలించే వ్యక్తి ఎవరు మెయిన్ అంటే ఇంద్రుడు. సో ఇంద్రుడు దేనికి సంబంధించిన వ్యక్తి, అందరూ దేవతలకు సంబంధించిన మెయిన్ ఆధిపత్యం వహించే ప్రథమ వ్యక్తి. సో ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి. సో ఇక్కడ అధిపతి అన్నప్పుడు సూర్యుడు వస్తున్నాడు, అంటే పాలకుడు. నెక్స్ట్ అధిపతి అంటే సూర్యుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్. సో ఈ విధంగా కార్యదర్శి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా మీరు మాట్లాడవచ్చు అనమాట. అదే విధంగా గరుడ పక్షి ఇక్కడ వర్గుకు సంబంధించిన అధిపతి. సో ఇందులోనే వర్గులకు సంబంధించి కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఆగ్నేయానికి సంబంధించి మీరు గమనిస్తే పాలకుడు ఎవరు అంటే అగ్నిదేవుడు. సో ఇక్కడ అధిపతి ఎవరు అంటే శుక్రుడు. నెక్స్ట్ ఈ స్థానంలో వర్గు అధిపతి ఎవరు అంటే పిల్లి. ఓకే, నెక్స్ట్ దక్షిణానికి సంబంధించిన అధిపతి ఎవరు అంటే కుజుడు. నెక్స్ట్ పాలకుడు ఎవరంటే యముడు. సో ఈ కుజుడు వేడి వాతావరణానికి సంబంధించే వ్యక్తే కదా. సో నెక్స్ట్ యముడు, యమధర్మరాజు, ఖచ్చితంగా నియమాలను పాటిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ప్రాణం ఇంకా వెళ్తుంది అనంగా వాళ్ళ మొత్తం రికార్డ్స్ అన్ని తీసి వాళ్ళని తీసుకుపోయే వ్యక్తి.
సో టైం టు టైం ఆయనకు చెప్పిన వర్క్ ఖచ్చితంగా అక్యురేట్ గా చేసే వ్యక్తి, నియమ నిబంధనలను పాటించే వ్యక్తి. ఇక్కడ వర్గు అధిపతి ఎవరు? సింహం. సో అదే విధంగా ఇప్పుడు నైరుతి తీసుకుందాం. పాలకుడు ఎవరు? నిరుతి. సో నిరుతి అనే రాక్షసుడు, రైట్. ఇక్కడ అధిపతి ఎవరు? రాహువు. నెక్స్ట్ ఇక్కడ వర్గు అధిపతి ఎవరు అంటే కుక్క. సో ఈ స్థానం కుక్కకు సంబంధించిన స్థానం. నెక్స్ట్ పడమరకు సంబంధించిన పాలకుడు ఎవరు అంటే వరుణుడు. నెక్స్ట్ అధిపతి ఎవరు? శని మహాత్ముడు. నెక్స్ట్ వర్గు అధిపతి సర్పము. సో ఇక్కడ గరుడ పక్షికి ఇక్కడ వర్గు అధిపతి సర్పానికి ఈ రెండు పడతాయా? పడవు. సో వీటికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పాలకుడు ఎవరు? వాయువ్యము కంటే వాయుదేవుడు. నెక్స్ట్ అధిపతి ఎవరు అంటే చంద్రుడు. నెక్స్ట్ ఇక్కడ వర్గు అధిపతి ఎవరు అంటే మూషిక అంటే ఎలుక. నెక్స్ట్ ఉత్తరానికి తీసుకుంటే పాలకుడు ఎవరు? కుబేరుడు. సో అధిపతి ఎవడు? బుధుడు. నెక్స్ట్ వర్గు అధిపతి ఎవరు? గజము. అదే విధంగా ఈశాన్యానికి తీసుకుందాం. సో పాలకుడు ఎవరు అంటే ఈశ్వరుడు. దాని తర్వాత అధిపతి ఎవరంటే కేతువు, గురువు, వీళ్ళిద్దరూ ఉన్నారు. నెక్స్ట్ వర్గు అధిపతి ఎవరంటే కుందేలు. ఇక్కడ మీరు ఒకటి విషయం గమనించండి, ఏంటంటే మనము ఇక్కడ గురువు అయినా కేతు అయినా ఈశ్వరుడైనా జ్ఞానాన్ని ప్రసాదించి ఒక మంచి ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లే వ్యక్తులు వీళ్ళు ముగ్గురు కూడా. సో ఇలాంటి స్థానంలోనే మనం ఒక పూజ గది పెడితే 100% చాలా బాగుంటుంది. కానీ ఎంత తీసుకోవాలి సార్? మేము ఒక 2x2 తీసుకుంటాం, 3x3 తీసుకుంటాం, ఇది కాదండి. ఇంటిని కరెక్ట్గా ఇలా 9 భాగాలు డివైడ్ చేసి ఒక భాగం మొత్తం మీరు తీసుకుంటా అంటే ఇది అన్నిటికంటే టాప్ అన్నమాట. ఇంకా వేరే క్వశ్చన్సే లేవు. ఓకే, సో కేవలం వీటికి సంబంధించి టోటల్ ఒక 9 ఎపిసోడ్స్ వస్తున్నాయి. సో ఇది మొదటి ఎపిసోడ్. ఇంకా 8 ఎపిసోడ్స్ మీకు ఒక సిరీస్ వైజ్ గా నేను ఇవి అప్లోడ్ చేస్తాను. మీరేం చేయాలంటే అసలు వీటికి సంబంధించిన మొత్తం అంటే ఇక్కడ సింపుల్ గా చూడండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఏం చెప్తున్నానంటే అసలు ఈ ఈశ్వర స్థానము, దాని తర్వాత కేతు, గురు, ఈ కుందేలుకు సంబంధించిన వర్గు అధిపతి, అసలు వీళ్ళ స్థానంలో మంచిగా ఉంటే మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, అక్కడ మీరు చెడు చేస్తే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంపు పెట్టాము, లేదంటే ఎత్తులు పెట్టాము, లేదంటే స్లోప్స్ పెట్టాము, లేదంటే గుంతలు పెట్టాము, లేదంటే సెప్టిక్ ట్యాంక్ పెట్టాము, లేదంటే ఈ స్థలంలో ఈ మూల కట్ అయిపోయింది అంటే వీళ్లకు సంబంధించిన మంచి చెడులు ఏముంటాయి అంటే కరెక్ట్గా ఉంటే మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, అండ్ మీకు నెగిటివ్గా ఉంటే మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి. సో అదే విధంగా ఈశాన్యానికి సంబంధించి, తూర్పుకి సంబంధించి, ఆగ్నేయానికి సంబంధించి, దక్షిణానికి సంబంధించి, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, వీళ్ళందరికీ సంబంధించి అసలు ఎవరెవరికి ఏ ఏ స్థానాలు మనం డ్యామేజ్ చేస్తే ఎలాంటి ఫలితాలు, ప్లస్ చేస్తే ఎలాంటి ఫలితాలు, న్యూట్రల్ గా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను కదా, మనకేంటంటే ఆ నుంచి అహా వరకు ఇది ఒక ఆ వర్గు. ఆ వర్గు అంటే సింపుల్ గా ఇక్కడ చూడండి, ఒక స్థలం మనం తీసుకుంటే, ఓకే, ఒక స్థలం మనం తీసుకుంటే ఆ స్థలంలో మన ఇల్లు తూర్పు కేసి కట్టాలి. తూర్పు ఇల్లు అంటారు దీన్ని తూర్పు ఇల్లు అంటారు. సో రోడ్ వచ్చేసేసి పడమర రోడ్. ఓకే, అదే విధంగా అంటే దీని యొక్క సింపుల్ బ్రీఫ్ గా నేను చెప్తున్నాను, డీటెయిలింగ్ గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తూర్పు అనేది ఏదైతే ఉందో ఈ తూర్పుకు సంబంధించిన స్థానం అంటే ఆ నుంచి అమ్మహా వరకు ఎవరైతే పేర్లు ఉంటాయో వీళ్ళు మొత్తం స్థలంలో తూర్పు వైపు ఇల్లు కట్టుకొని ఉత్తరము దక్షిణము సమానమైన ఖాళీ పెట్టి పడమరలో ఖాళీ ఎక్కువ పెట్టాలి. అది ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ. అదేవిధంగా ఆగ్నేయానికి వచ్చింది. సో ఆగ్నేయానికి సంబంధించి కావర్గు, ఇన్నే ఉంటుంది కదా, కావర్గు. సో ఇక్కడ ఆవర్గు, కావర్గు, దాని తర్వాత చావర్గు, నెక్స్ట్ ఇక్కడ టావర్గు, నెక్స్ట్ తావర్గు, పావర్గు, యావర్గు, షావర్గు. సో ఆవర్గు అంటే తూర్పులో ఇల్లు ఉండాలి, కావర్గు అంటే ఆగ్నేయంలో ఇల్లు ఉండాలి. అంటే ఆగ్నేయానికి జరిపి మనకు పడమరలో ఖాళీ ఎక్కువ, ఉత్తరంలో ఖాళీ ఎక్కువ ఉండాలి. కానీ శాస్త్రపరంగా ఆగ్నేయానికి సంబంధించి
వాయువ్యానికి సంబంధించి జరిపి ఇండ్లు కట్టడం కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది శాస్త్రంలో చెప్పబడిన కొన్ని పాయింట్స్. కానీ కొన్ని చిన్న చిన్న ఇండ్లలో అసలు తప్పని పరిస్థితుల్లో మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఒరిజినల్గా అయితే ఉండకూడదు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి, దక్షిణము మనకు చావరుగు చెప్పుకున్నాం కదా. సో చావరుగు అంటే ఇక్కడ ఏం లేదు, ఈ మొత్తం ఇల్లు ఏదైతే ఉందో దక్షిణంలో ఉండాలి, ఉత్తరంలో ఖాళీ ఉండాలి. సో రోడ్ ఏది ఉండాలి, ఉత్తరం రోడ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇది నంబర్ 1. ఇది ఇందులో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి ఏంటంటే, నైరుతి అన్నాం అనుకోండి. సో నైరుతిలో ఆపోజిట్ ఏంటి, ఈశాన్యం. అంటే టాటా డాఢ అంటే ఈ టా వరకు వాళ్ళు ఎవరు కూడా నైరుతిలో ఇల్లు కట్టుకొని, వీళ్ళు ఉత్తరమైనా ఉండొచ్చు పర్వాలేదు, తూర్పు ఫేసింగ్ అయినా ఉండొచ్చు, అంటే 2 ఫేసింగ్లు వీళ్ళకి యాక్సెప్టెడ్. స్థలంలో నైరుతిలో వీళ్ళు ఇల్లు ఉండాలి, ఇది యాక్చువల్ కాన్సెప్ట్. అదే విధంగా తావరుగు తీసుకుంటే పడమర సెంటర్లో ఇల్లు ఉండి ఉత్తరము దక్షిణము సమానమైన ఖాళీ ఉండాలి. నెక్స్ట్ పావరుగు తీసుకుంటే వాయువ్యంలో ఇల్లు ఉండాలి, ఈ 2 వైపులా ఖాళీ ఎక్కువ ఉండాలి. సో సార్ ఇది ఏ ఫేసింగ్, ఇది ఈస్ట్ అనుకోండి, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. యావరుగు ఉంది, సో మీరు ఉత్తరంలో ఇల్లు కట్టి దీన్ని ఉత్తరం ఇల్లు అంటారు, దక్షిణంలో ఖాళీ ఎక్కువ పెట్టాలి. అదే విధంగా షావర్గ్ అనుకోండి, షావర్గ్ అంటే మన స్థలం మొత్తంలో ఇల్లు అనేది ఈశాన్యానికి కట్టి దక్షిణంలో ఖాళీ ఎక్కువ, పడమరలో ఖాళీ ఎక్కువ. సో ఈ విధంగా కట్టుకోవాలి. సార్ మీరు ఇవన్నీ కొత్తగా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారో అర్థం కాదండి అని మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ రోజైతే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టానో నా యొక్క ఒరిజినల్ ఈ వాస్తుకి సంబంధించిన సమాచారంలోని డెప్త్ తెలుసుకోవడం కోసం ఎంతో అధ్యయనం చేస్తున్నాను. ఎంతో మంది దగ్గరికి వెళ్ళి శాస్త్ర పరిజ్ఞానం ఏంటి, ఇంకా డెప్త్ ఏంటి, అసలు ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. సో నేను ఎంతెంత అయితే తెలుసుకుంటూ ఉంటానో వీటన్నిటి మీద అప్గ్రేడేషన్ అవుతూ మీ అందరికీ ఇలాంటి సమాచారం అందిస్తూనే ఉంటాను. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవడానికి మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఏంటంటే ఒక్కొక్క స్థానానికి సంబంధించిన ప్రత్యేకతలు, మంచి చెడులు ఏంటి, వీటన్నిటికీ సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో స్టే ట్యూన్ టు హరివాస్తు. థ్యాంక్ యూ అండి.